గత కొద్ది రోజుల క్రితము ఒకరు బ్రాహ్మణ స్త్రీలందరినీ ఒక బూతు పదాన్ని ఉపయోగించి తిట్టడమే కాకుండా బ్రాహ్మణ స్త్రీలందరినీ నిప్పుల్లో తోసేయండి. వాళ్ళు ఏమి కాకుండా బయటకొస్తే వాళ్ళని ఏలుకోండి. లేకపోతే వాళ్ళందరూ కూడా లం అనేటువంటి పదాన్ని ఉపయోగించారు. దీని మీద నేను వీడియో చేశాను. అందరికీ తెలిసినటువంటి విషయమే. అయితే నేను వీడియో చేసిన తర్వాత ఇది ఇంకెక్కువగా దుమారమయ్యింది. సదర్ ఛానల్ వాళ్ళు మళ్ళీ తమను తాము సమర్థించుకుంటూ నా మీద ఒక 3 గంటల లైవ్ చేశారు. అందులో నేను బ్రాహ్మణులను అగ్రవర్ణము అనేటువంటి ఒక పదాన్ని ఉపయోగించి మాట్లాడినందుకు ఆ అగ్రవర్ణం అనేటువంటి పదం మీదనే 3 గంటలు లైవ్ చేశారు. దాని తర్వాత ఇదే విషయాన్ని పట్టుకొని సోకాల్డ్ కొంతమంది ఛానల్ వాళ్ళు ఆ మహిళ మాట్లాడింది ఎంత మాత్రం తప్పు లేదు అనుకుంటూ శ్రీకాంత్ శర్మ అనేటువంటి వాడు మాట్లాడింది పరమ తప్పు, శ్రీకాంత్ శర్మ గారి మీద కేసులు పెట్టండి అనుకుంటూ నన్ను టార్గెట్ చేసి, వ్యక్తిగతంగా నన్ను టార్గెట్ చేసి నన్ను రకరకాలుగా తిట్టడం అనేటువంటిది కూడా చేశారు. ఇది జరిగినటువంటి పర్యవసనాలు ఆ వీడియో తర్వాత. ఇప్పుడు నేను కొంతవరకు క్లారిటీ ఇవ్వాలి కనుక నేను మళ్ళీ మీ ముందుకు అదే అంశం పైన ఈ వీడియో చేస్తున్నాను. అందులో నా పైన వీడియో చేస్తూ 3 గంటలు లైవ్ చేస్తూ అందులో ఎన్ఆర్ఎఫ్ ఛానల్ అనేటువంటి ఛానల్ వాళ్ళు చేశారు. ఆ ఛానల్ అడ్మిన్ గారి పేరు విద్యాధరి గారు. దాని తర్వాత ఆమెతో పాటు హైందవుడు ఛానల్ అనేటువంటి ఆ ఛానల్ యొక్క అడ్మిన్, వీళ్ళిద్దరూ నా మీద 3 గంటలు మాట్లాడుకున్నారు. అందులో వాళ్ళు హైందవుడు గారు అన్నటువంటి ఒక మాట ఏంటంటే, నేను వీడియో ప్రారంభంలోనే ఎక్కడా కూడా నేను అది ఏ ఛానల్ పేరేంటి, వ్యక్తుల పేర్లేంటి నేను చెప్పను అనేటువంటి మాట చెప్పాను. దాన్ని ఏమంటారంటే అది గోప్యంగా ఉంచడం అనేటువంటిది ఒక లక్షణం. అది మీడియాలో ఒక లక్షణం. ఎవరు కూడా అనవసరంగా ఎవరి ఫోటోలు, పేర్లు అవి చెప్పరు. వాళ్ళ యొక్క ప్రైవసీకి సంబంధించినటువంటివి అవి. వాళ్ళ గోప్యతకు సంబంధించినటువంటివి. అలా చెప్పకుండా ఉండడం అనేటువంటిది విజ్ఞుల లక్షణము. అది మీడియా యొక్క లక్షణం. అనవసరంగా చెప్పరు. నేను ఇదే మాట చెప్పాను. ఈ మాటను పట్టుకొని హైందవుడు గారు ఏమన్నారంటే, మొదట్లోనే వచ్చింది కదా, నేను పలానా వాళ్ళ పేరు చెప్పాను, ఛానల్ చెప్పాను అనగానే ఈ లైన్ పట్టుకొని చెప్తే వీడి భాగవతం బయటపడుతుంది, చెప్తే అందరూ వెళ్ళి ఆ ఛానల్లో చూసి జరిగింది ఏంటనేది తెలుస్తుంది, అప్పుడు వీడి మీద ఉమ్మేస్తారు ఈ అన్నటువంటి మాట. ఆయన చెప్పకపోవడానికి కారణం నేను చెప్పాను కదా, ఎందుకు చెప్పకూడదని. రెండవది, మళ్ళీ ఎవరైనా పోయి ఛానల్‌కి రిపోర్ట్‌లు కొట్టేటువంటి అవకాశం కూడా ఉంటుంది. చాలామంది మన ఛానల్‌లో వీడియో చూశారు. 25,000 మంది దాకా చూశారు. వాళ్ళు రిపోర్ట్‌లు కొడితే